ఏసీఎల్ ఇంజరీ అయిన తర్వాత సర్జరీ అనేది రిక్వైర్మెంట్ ఉందా, కాంప్లికేషన్స్ దానికి ఏంటి? యూ హ్యావ్ అన్ ఆబ్వియస్ ఏసీఎల్ టేర్, ఇట్ ఈస్ అ మస్ట్ దట్ యు గెట్ ఆపరేటెడ్. మనం చేయించుకోకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే నీ ఆర్థరైటిస్ అనేది ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నవడేస్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఎస్పెషలీ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్స్ ఆఫ్ 20 and 60 years, you notice that a lot of them are extremely active. They take up some form of sport such as running, cycling, or మీరు వినే ఉంటారు ఈ పికిల్ బాల్, ప్యాడిల్ అనే స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టెంట్గా అందరూ టేకప్ చేస్తున్నారు. సరిగ్గా ట్రైన్ అవ్వకపోవటం వలని, మనం బిఫోర్ ది యాక్టివిటీ సరిగ్గా స్ట్రెచ్ చేయకపోవటం వలని, స్ట్రెంథనింగ్ చేయకపోవటం వలని, ఆర్ ఎక్విప్మెంట్ రాంగ్ షూస్ వేసుకోవటం వలని, కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్యాడిల్, పికిల్ బాల్ కోర్ట్స్ లేకపోతే మన టర్ఫ్ కోర్ట్స్, ఫుట్బాల్ ఏవైతే ఉంటాయో పూర్ క్వాలిటీ టర్ఫ్ కోర్ట్ వలని బేసిక్గా వీఆర్ సీయింగ్ వెరీ లార్జ్ ఇన్సిడెన్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద స్పోర్ట్స్ ఇంజరీస్ దట్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ ఇన్ ఫార్ దిస్ నాన్ స్పోర్టింగ్ కేటగిరీ ఆఫ్ పాపులేషన్. ఈ ఇంజరీస్లో బేసిక్గా మేము మోర్ కామన్గా చూసేది ఏసీఎల్ ఇంజరీ అనేది చాలా కామన్గా అనేది చూస్తున్నాం. సో ఇవాళ ఏసీఎల్ ఇంజరీ అయిన తర్వాత సర్జరీ అనేది రిక్వైర్మెంట్ ఉందా, కాంప్లికేషన్స్ దానికి ఏంటి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఐఎమ్ డాక్టర్ రాహుల్ కృష్ణ, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, యూని హెల్త్ క్లినిక్స్. చాలామంది పేషెంట్స్ క్లినిక్ వచ్చిన తర్వాత ఏసీఎల్ ఇంజరీ తోటి దే కీప్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ ఎస్ టు ఇస్ ది ఏసీఎల్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు గెట్ ఇట్ డన్ ఆపరేటెడ్, ఆర్ లేదా మేము మామూలుగా ఫిజియోథెరపీ ద్వారా సరిపోతుందా అని. సో హిస్టారికల్గా మనం చూసుకుంటే ఇనీషియల్గా ఏసీఎల్ వాజ్ ట్రీటెడ్ బై సంథింగ్ కాల్డ్ ఎస్ అన్ ఓపెన్ ప్రొసీజర్ అండి. సో ఈ ఓపెన్ ప్రొసీజర్ చేసినప్పుడు ద రికవరీ కానీ ది కాంప్లికేషన్స్ కానీ దే యూస్ టు బి వెరీ హై. బట్ మోడర్న్ డే టెక్నిక్స్, ఈ హోల్ సర్జరీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ది రికవరీ పోస్ట్ ఏసీఎల్ సర్జరీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇమీడియట్లీ ఫస్ట్ డే నుంచి వాకింగ్, బెండింగ్ అన్నీ స్టార్ట్ చేసేస్తాం. మనం చేయించుకోకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ వెరీ ఎర్లీ నీ ఆర్థరైటిస్ అనేది ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ మీకు లేటర్ ఆన్ ఇన్ లైఫ్ యూ విల్ ప్రాబ్లీ బి రిక్వైరింగ్ అన్ ఆర్టిఫిషియల్ నీ ఆర్ నీ రీప్లేస్మెంట్ బికాస్ ఆఫ్ దట్. So it is very important I tell all my patients, if you have an obvious ACL tear, it is a must that you get operated. బట్ ఈ సర్జరీ తోటి కూడా మనకు కొన్ని అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ ఏంటంటే మనకి ఆర్థ్రోఫైబ్రోసిస్ అనే కాంప్లికేషన్ ఉంటుంది పోస్ట్ ఏసీఎల్ సర్జరీ. ఈ ఆర్థ్రోఫైబ్రోసిస్ అనే ఏంటంటే బేసిక్లీ పోస్ట్ సర్జరీ మీకు మూవ్మెంట్, ఫుల్ మూవ్మెంట్ అనేది రాదు. సో దెర్ ఈస్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద మూవ్మెంట్. ఇది మనం ప్రివెంట్ చేయడానికి ఏమేమి చేయగలుగుతామంటే ఏసీఎల్ సర్జరీ అయిన తర్వాత లాట్ ఆఫ్ స్టడీస్ షో దట్ ది కరెక్ట్ టైమ్ టు డూ అన్ ఏసీఎల్ సర్జరీ పోస్ట్ ఇంజరీ ఈజ్ 3 weeks ఆఫ్టర్ ది ఇంజరీ హెస్ హ్యాపెండ్. ఇనీషియల్ 3 weeksలో మీకు ఏమవుతుందంటే దిస్ అ లాట్ ఆఫ్ బ్లడ్, దిస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఇన్ ద నీ జాయింట్. సో కొన్నిసార్లు మనం మరీ ఎర్లీగా చేసినప్పుడు కూడా ద ఛాన్సెస్ కొన్నిసార్లు ఈ ఆర్థ్రోఫైబ్రోసిస్, పోస్ట్ సర్జరీ రికవరీ రాకపోవడం, ఫుల్ మూవ్మెంట్ రాకపోవడం అనేది జరుగుతుంది. సో టైమింగ్ ఆఫ్ సర్జరీ ఈజ్ బేసిక్లీ వెరీ ఇంపార్టెంట్. ఏ కేసుల్లో మనం ఎర్లీగా చేయొచ్చు అంటే బేసిక్లీ మనం స్పెసిఫిక్గా స్వెల్లింగ్ లేదు, ఇమీడియట్లీ 2 days 3 days పోస్ట్ సర్జరీ అలాంటి కేసుల్లో చేయొచ్చు. కానీ బట్ ఆన్ అన్ యావరేజ్ ఇట్ ఈస్ బెటర్ టు డూ అన్ ఏసీఎల్ సర్జరీ అట్లీస్ట్ 2 weeks పోస్ట్ ది ఇంజరీ. 1 2 ఆర్థ్రోఫైబ్రోసిస్ ప్రివెంట్ చేయడానికి మనం సర్జరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా డే 1 నుంచి నీ బెండింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. నీ బెండింగ్ అంటే యాక్టివ్ నీ బెండింగ్ చేయం, ప్యాసివ్ నీ బెండింగ్ అనేది చేస్తాం. అంటే పేషెంట్ తనంత తను నీ బెండ్ చేసి స్ట్రెచ్ చేయకుండా మామూలుగా ఫిజియోథెరపిస్ట్ ద్వారా బెండ్ చేయిస్తాం. సో దాన్ని ప్యాసివ్ నీ బెండింగ్ అంటారు. సో ఈ చర్యలు మనం తీసుకోవడంతో ఏమవుతుందంటే ఈ ఆర్థ్రోఫైబ్రోసిస్ అనేది మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఈజ్ గ్రాఫ్ట్ ఫెయిలియర్. మనం వేసిన గ్రాఫ్ట్ ఏదైతే ఉందో బేసిక్గా ఒక సర్టన్ టెన్షన్లో వేస్తాం అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ టు యునైట్ విత్ ద బోన్ ఫర్ ఇట్ టు బి స్టేబుల్. సో చాలా కండిషన్లో ఏంటంటే పేషెంట్ బాగా ఎర్లీగా మొబిలైజేషన్ చేసినా లేకపోతే మళ్ళీ స్పోర్టు 2-3 months టైంలో చేసినా సరే ఆ గ్రాఫ్ట్ అనేది యునైట్ అవ్వకముందు యాక్టివిటీ స్టార్ట్ చేసేస్తే ఆ గ్రాఫ్ట్ ఫెయిలియర్ అవ్వచ్చండి. సో ఇట్ క్యాన్ బీ బికాస్ ఆఫ్ ఐదర్ లాస్ ఆఫ్ టెన్షన్, ఇట్ క్యాన్ బీ బికాస్ ఆఫ్ లెంథనింగ్ ఆఫ్ ద గ్రాఫ్ట్, or it can be because of a re-rupture. So the ideal time of mobilization post an ACL surgery would be at least 3 months you can start walking and jogging. But any contact sports or any sports that require rapid change in direction is only after a period of 7 to 9 months.
సో దట్ ఈస్ ది యాప్ టైమ్ టు స్టార్ట్ రికవరీ. సో ఇది అన్ని గ్రాఫ్ట్స్కి ఇలాగే ఉంటుందా అంటే అన్ని గ్రాఫ్ట్స్కి ఇలాగ ఉండదండి. మామూలుగా ఎస్టీజీ గ్రాఫ్ట్ అనేది మోస్ట్ కామన్గా చేస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గ్రాఫ్ట్స్. ఈ గ్రాఫ్ట్ చేసినప్పుడు మాత్రం మనకి ఆ డిలేడ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టు యాక్టివిటీ ఉంటుంది. మనకి లేదు ఒక యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు అండ్ దే వాంట్ అన్ ఎర్లీ రిటర్న్ టు స్పోర్టింగ్ యాక్టివిటీ అన్నప్పుడు వీ టేక్ అనదర్ గ్రాఫ్ కాల్డ్ as the పటర్నా బోన్ టెండన్ గ్రాఫ్ట్ అనేది. సో బోన్ టు బోన్ హీలింగ్ ఫాస్ట్ అవుతుంది అండ్ దే కెన్ గెట్ బ్యాక్ టు స్పోర్ట్ వెరీ ఎర్లీ. ఈ గ్రాఫ్ట్ అందరికీ మనం ఎందుకు చేయమంటే బేసిక్లీ ఈ గ్రాఫ్ట్ తోటి కొన్నిసార్లు దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఒకటి, అండ్ కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వచ్చు, అండ్ లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్లో కూడా యాంటీరియర్ నీ పెయిన్ ఇస్ ఎ కాంప్లికేషన్ విత్ ద బీటీపీ గ్రాఫ్ట్. సో కొందరు చేస్తారు బీటీపీ గ్రాఫ్ట్ బట్ లెస్ ఇన్వేజివ్ అయితే ది ఎస్టీజీ గ్రాఫ్ట్ ఆర్ సెమీటెండనస్ గ్రాసిస్ గ్రాఫ్ట్ ఈజ్ వాట్ ఈస్ the most commonly done graft. Thirdly, like with any surgery, infection is a dreaded complication even for an ACL surgery. మనకి గ్రాఫ్ట్ వేసిన తర్వాత ఇనిషియల్ పీరియడ్లో ఇట్ ఈస్ అ ఫారెన్ బాడీ మెటల్ ఇంప్లాంట్ అబ్జార్బుల్ స్క్రూ మనం ఏది వేసినా సరే ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో ఇది ఇన్ఫెక్ట్ అయితే మాత్రం వీ విల్ నాట్ హ్యావ్ అన్ ఆప్షన్ బట్ టు డూ రీసర్జరీ అండ్ డిబ్రైడ్ అండ్ క్లీన్ ద జాయింట్ వన్స్. But if it is still persisting, then the only choice would be to remove the graft and then wait for at least a period of 6 months before we redo the graft. And the fourth and last major complications that we see with ACL is something called as a DVT. DVT అంటే ఏంటంటే మనకి సర్జరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సర్జరీ అయిన తర్వాత డ్యూ టు ఇమ్మొబిలైజేషన్ అంటే ఎక్కువసేపు మీరు మంచం మీద ఉండటం వల్లనే ఈ నరాల్లో క్లాట్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్లాట్ స్ప్రెడ్ అయ్యి మనకి లంగ్లో లాజ్ అవటం వల్ల బ్రీదింగ్ డిఫికల్టీస్ అనే ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ ఏసీఎల్ సర్జరీ ఈ డివిటీ అనేది ఈజ్ వెరీ మినిమల్ అండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ కాంప్లికేషన్. సో దిస్ ఈస్ బేసిక్లీ అ జిస్ట్ ఆఫ్ ఏసీఎల్ అండ్ ద నీడ్ ఫర్ సర్జరీ అండ్ ద కాంప్లికేషన్స్ పోస్ట్ అండ్ ఏసీఎల్ ఇంజరీ అండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.